ఇవాళ మనం చందమామ కథల నుండి మరొక అట్టమీది బొమ్మ గురించి తెలుసుకుందాం. భీముడు క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతనికి 15 ఏడు వచ్చేసరికి తండ్రి అయిన పాండురాజు పోయాడు. అందుచేత శతశృంగం నుంచి పాండవులు 5 తల్లి కుంతితో సహా హస్తినాపురం చేరుకున్నారు. అక్కడ పాండవులు కౌరవులు కలిసి ధృతరాష్ట్రుని పెద్దరికం కింద పోషింపబడుతున్నారు. కురుపాండవులందరూ కలిసి ఆడుకునేవాళ్లు. అందరిలోకి భీముని బలపరాక్రమాలు అతీతంగా ఉంటూ ఉండేవి. 10 మంది కలిసి చెట్లెక్కి కోతి కొమ్మచ్చి ఆడుకోబోతే భీముడు తన భుజబలం వల్ల ఆ చెట్టును ఊపి పారవేసేవాడు. దెబ్బతో అది గజగజా వణిగిపోయి చెట్టు మీది వాళ్లంతా కింద పడేవాళ్లు. ఇలాంటి పనులెన్నో సరదాకు చేసి చూపి భీముడు తన పరాక్రమాన్ని ప్రదర్శించేవాడు. భీముడు ఇలా చేయటం కేవలము సరదా కోసమే కాని దురుద్దేశం ఎంతమాత్రమూ ఉండేది కాదు. అయితే అహంకారంతోనూ అర్థం లేని పట్టుదలతోనూ నిండి ఉన్న దుర్యోధనుడు భీముని బలపరాక్రమాలు చూచి సహించలేకపోయాడు. భీముడి పీడ ఎలా బదిరించుకోవడమా అని అదను కోసం చూస్తూ ఉన్నాడు. ఒకప్పుడు గంగానది తీరాన ప్రమాణకోటి అనే స్థలమందు కురుపాండవులందరూ విడిది చేసి క్రీడలు సల్పటానికి నిశ్చయమైంది. మత్తు పదార్థాలతో పానీయాలతో విందులు ఆరగించి అందరూ నిద్రిస్తూ ఉండగా దుర్యోధనుడి పక్షం వాళ్ళు భీముణ్ణి బలమైన తాళ్లతో కట్టి గంగలోకి తోసివేశారు. భీముడు ఆ కట్లను అవలీలగా తెంచేసుకుని యథాస్థానం చేరుకుని మళ్లీ హాయిగా నిద్రిస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి వేళ వచ్చి చూడగా భీముడు నిద్రిస్తూనే ఉన్నాడు. ఇది పని కాదని దుర్యోధనుడు మరి ఒక వ్యూహం పన్నాడు. అతని ప్రోత్సాహం వల్ల కొందరు నిద్రిస్తున్న భీముని మీదకి క్రూరమైన నల్ల త్రాచుపాములను తెచ్చి వదిలారు. కానైతే ఎంత కాటు వేసినా భీముని శరీరంలోకి పాముల కూరలు దిగనేలేదు. కూరలే దిగనప్పుడు విషం ఎక్కేదేమిటి? మెలకువ రాగానే భీముడు అవి ఏమిటో చూడకనే పురుగుల్ని విదిలించినట్టుగా పాములను విదిలించి అవతల పారేశాడు. ఇదండి ఇవాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.